Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి, తెలంగాణలో టెట్ రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి ఇక్కడ బాగా యూజ్ అయ్యేటటువంటి మనకి 9th క్లాస్ సంబంధించినటువంటి సిలబస్ ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో దీనిలో భాగంగానే మనకి 9th క్లాస్ లో మనం ప్లాంట్ టిష్యూస్ గురించి గతంలో నేర్చుకున్నాము. అదేవిధంగా ఈ రోజు యానిమల్ టిష్యూస్. మరి ఈ యానిమల్ టిష్యూస్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ రోజు టాపిక్ జంతు కణజాలాలు, యానిమల్ టిష్యూస్ అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. అయితే ఈ టాపిక్ అనేది మనకి తెలంగాణలోను ఏపీలోను ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే కొంత సిలబస్ అనేది డిఫరెంట్ గా ఉందండి. అంటే మనం జనరల్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 8th 9th సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి, లేకపోతే 6th 7th 8th 9th సంబంధించినటువంటి బుక్స్ అనేవి కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏపీలో ఉన్నటువంటి అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటివి చాలా తక్కువగా వెయిటేజ్ అనేది ఉంది. అంటే దాని యొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి డెప్త్ అనేది చాలా తక్కువగా ఉందండి. ఇప్పుడు మనకి ఈ లెసన్ తీసుకున్నట్లయితే జంతు కణజాలాలు, ఈ జంతు కణజాలాలు అనేటటువంటి లెసన్ తీసుకున్నట్లయితే 9th క్లాస్ లో ఉంది, తెలంగాణలో ఉంది, ఏపీలోనూ ఉంది. అయితే మరి ఏపీలో ఇచ్చినటువంటి ఆ సిలబస్ తీసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనేవి మనకి 9th క్లాస్ లో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి ఆ టెక్స్ట్ బుక్ లో కొన్ని తక్కువగా ఉన్నాయి. అదే తెలంగాణ బుక్ తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రక్తము, బ్లడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో మాత్రమే ఉందండి. కానీ ఏపీలో ఉన్నటువంటి 9th క్లాస్ బయాలజీలో మనకి ఆ రక్తానికి సంబంధించినటువంటి చాలా బ్రీఫ్ గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి రక్త కణాలు, వాటికి సంబంధించినటువంటి విధులు ఇక్కడ ఇవ్వటం జరిగింది. కానీ ఏపీలో ఇచ్చినటువంటి 9th క్లాస్ లో ఉన్నటువంటి కణజాలాలు అనేటటువంటి చాప్టర్ లో రక్తానికి సంబంధించి చాలా సింపుల్ గా ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చి రక్త వర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బుక్ లో ఇవ్వటం జరిగింది. ఏపీ బుక్ లో అది లేదు. కాబట్టి ఓవరాల్ గా కూడా మనకి సిలబస్ తీసుకున్నట్లయితే కొంచెం ఏపీలో ఉన్నటువంటి ఆ బయాలజీ బుక్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయండి. తెలంగాణలో ఉన్నటువంటి బయాలజీ బుక్స్ తో కంపేర్ చేసినప్పుడు ఏపీలో ఉన్నటువంటి బుక్స్ ని మనం కంపేర్ చేస్తే చాలా వరకు మనకి ఈజీగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 8th 9th సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి ఎస్జిటికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ ఏపీలో ఉన్నటువంటి 8th 9th స్టాండర్డ్ సంబంధించినటువంటి బుక్స్ అనేవి మీరు అవి చదువుకుంటే సరిపోయిందండి. మీకు సిలబస్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బయాలజీ బుక్స్ తో కంపేర్ చేస్తే ఏపీలో ఉన్నటువంటి బుక్కుల్లో ఆ సిలబస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, ఆ సబ్జెక్ట్ అనేది అంత డెప్త్ గా లేదు, చాలా తక్కువగా ఉంది. మీరు ఒకసారి ఈ తెలంగాణ సంబంధించినటువంటి బయాలజీ బుక్లు కూడా మీరు ఒకసారి మీరు చూసినట్లయితే దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏపీలో డిఎస్సి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి బయాలజీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మనకి అదనంగా ఉన్నాయని చెప్పాం కదా, ఈ అదనంగా ఉన్నటువంటి అంశాలు మీరు నేర్చుకున్నట్లయితే మీకు మీ స్టాండర్డ్ ఎక్కువగా నేర్చుకున్నట్లయితే, సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు 100% ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎస్జిటికి సంబంధించినటువంటి వాళ్ళైతే కొంచెం మరి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో దానికి సంబంధించి మీ ఇష్టం నేర్చుకుంటే దాన్ని నేర్చుకోండి, లేకపోతే మీరు అవసరం లేదనుకుంటే దాన్ని వదిలేయచ్చు. అంటే ఇక్కడ రక్తానికి సంబంధించి ఈ చాప్టర్ లో రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏపీలో ఉన్నటువంటి బుక్ లో చాలా తక్కువగా ఉందండి. రక్త కణాలకు సంబంధించినటువంటి వర్గీకరణ, వాటి యొక్క విధులు ఇవన్నీ కూడా ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి బుక్లోనే ఉన్నాయి. తర్వాత రక్త వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ తెలంగాణలో బుక్ లో ఉంది, ఏపీ బుక్ లో అది కనిపించలేదు. కాబట్టి మనకి ఈ వేరియేషన్ మీరు గమనించి మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చదువుకోవాలా వద్దా అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి మీకు తెలంగాణకి ఏపీకి ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ ఈ అంశాలు నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి.
మొత్తం కూడా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ బుక్ ని, ఏపీ బుక్ ని కూడా నేను మొత్తం చూశాను. దాంట్లో ఉన్నటువంటి చాప్టర్లు, దీంట్లో ఉన్నటువంటి చాప్టర్లు, దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మొత్తం చూశాను. మరి దానికి దీనికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఈ రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ బుక్ లో ఎక్కువగా ఉంది, ఏపీలో చాలా తక్కువగా ఉంది. రక్త వర్గాలు కూడా మనకి తెలంగాణ బుక్ లోనే ఉంది కానీ ఏపీ బుక్ లో లేదు. సో ఇప్పుడు మనకి జంతు కణజాలాల గురించి నేర్చుకున్నాం అండి. వివిధ రకాలైనటువంటి జంతు కణజాలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. మరి మొక్కల్లో మనకి వివిధ రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయని మనం గతంలో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా జంతువుల్లో కూడా మనకి కణజాలాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి జంతువుల్లో ఉండేటటువంటి కణజాలాలు అనేటటువంటివి మరి మొత్తం మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే చూడండి, ఉపకళా కణజాలం ఉంటుంది, దీన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. నెక్స్ట్ సంయోజక కణజాలం, కనెక్టివ్ టిష్యూ అంటారు. నెక్స్ట్ కండర కణజాలం, మస్క్యులర్ టిష్యూ అంటారు. తర్వాత నాడీ కణజాలం, నాడీ కణజాలాన్ని నెర్వస్ టిష్యూ అని చెప్పి చెప్తారు. సో కాబట్టి ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి కణజాలాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి. మనకి ఆల్రెడీ మనం చెప్పాము. సో కణజాలం అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి ఆకారము, నిర్మాణం కలిగి ఒకే రకమైనటువంటి విధిని నిర్వహించేటటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అని చెప్పడం జరిగింది. సో మరైతే ఇక్కడ ఈ జంతు కణజాలాల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఈ ప్రయోగాన్ని చేయడం కోసం, వీటిని తెలుసుకోవడం కోసం ఒక తెలంగాణ బుక్ లో మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీ బేస్డ్ లాగా ఇవ్వటం జరిగింది. అదే ఏపీ బుక్ లో అలాంటి ఏమి డీటెయిల్స్ అనేవి ఏమీ లేవు, డైరెక్ట్ గా ఇవ్వటం జరిగింది. అంటే ఈ కణజాలాలన్నింటినీ కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి అంటే ముందుగా మనకి ఏంటి అంటే ఒక చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక మాంసపు ముక్కను తీసుకొస్తాం, ఒక చికెన్ పీస్ ని తీసుకొస్తాం విత్ స్కిన్ తోటి. ఆ స్కిన్ ఉన్నటువంటి ఒక చికెన్ పీస్ ని తీసుకొచ్చినట్లయితే దాన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి టిష్యూస్ గురించి మనకి అక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే పైన చికెన్ స్కిన్ ఉన్నటువంటి చికెన్ పీస్ తీసుకొస్తే ఆ పైన ఉన్నటువంటి స్కిన్ అనేది మనకి ఉపకళా కణజాలం, ఎపిథీలియల్ టిష్యూ, పైన ఉన్నటువంటి స్కిన్. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కండరం, మస్క్యులర్ టిష్యూ, కండర కణజాలం. తర్వాత దాంట్లో మనకి రక్తం ఉంటుందని చెప్పి ఆ బ్లడ్ అనేది సంయోజక కణజాలం. తర్వాత దాంట్లో ఎముక ఉంటది, మెత్తటి ఎముక ఉంటది, గట్టి ఎముక ఉంటది, మృదుల అస్థి ఉంటది, అస్థి ఉంటది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక మాంసం ముక్కను మనం పరిశీలించినట్లయితే అన్ని రకాలైనటువంటి కణజాలాలు అనేవి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇవి ఎట్లా చూడాలి ఏంటి అనేటటువంటిది కూడా మనం పరిశీలించినట్లయితే ఏం చేయాలి? ఒక చికెన్ పీస్ తీసుకొచ్చి దాని పైన ఉన్నటువంటి ఆ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ ని తీసి కొంచెం ఒక స్లైడ్ మీద పెట్టి ఇంకొక స్లైడ్ తోటి గట్టిగా ప్రెస్ చేసి మనం మైక్రోస్కోప్ లో చూస్తే మనకి దాంట్లో ఉన్నటువంటి ఎపిథీలియల్ కణజాలం లేదా ఉపకళా కణజాలం కనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే రక్తం ఉందనుకోండి, ఒక రక్తాన్ని ఒక డ్రాప్ రక్తాన్ని ఒక స్లైడ్ మీద వేసి ఇంకొక స్లైడ్ తోటి దాన్ని ముందుకి లాగి ఒక పొరలాగా స్మియర్ లాగా తయారు చేసి మైక్రోస్కోప్ లో చూస్తే రక్త కణాలు కనిపిస్తాయి. తర్వాత మజిల్, కండరం ఉంటది. ఆ కండరాన్ని మనం ఏం చేయాలంటే ఒక చిన్న కండరం ముక్కను తీసుకోవాలి, లేకపోతే దాన్ని హెచ్సిఎల్ లో ఒక డైల్యూట్ హెచ్సిఎల్ లో ఒక గంట 2 గంటలు నానబెట్టి దాని పల్సని పొరను తీసుకుని ఒక చిన్న మజిల్ లేయర్ తీసుకుని ఒక స్లైడ్ మీద పెట్టి ఇంకో స్లైడ్ తోటి ప్రెస్ చేసి దాన్ని మన మైక్రోస్కోప్ లో చూస్తే మనకి మస్కులర్ టిష్యూ, కండర కణజాలం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఆ బోన్ తీసుకోవాలంటే బోన్ మనం ఒక 24 hours గట్టిగా ఉంటది కాబట్టి ఒక 24 గంటల పాటు దాన్ని హెచ్సిఎల్ కానివ్వండి, వెనిగర్ లో కానీ వేసి నానబెట్టిన తర్వాత ఒక బ్లేడ్ తోటి, మెత్తటి బ్లేడ్ తోటి పలసని పొరను కట్ చేసి మనం మైక్రోస్కోప్ లో చూస్తే దాంట్లో బోన్ కు సంబంధించినటువంటి స్కెలిటల్ టిష్యూ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక చికెన్ సెంటర్ నుంచి తెచ్చినటువంటి ఒక మజిల్ పీస్ తోటి మనకి ఎపిథీలియల్ టిష్యూ, ఉపకళా కణజాలను పరిశీలించవచ్చు, కండర కణజాలను పరిశీలించవచ్చు, రక్తాన్ని పరిశీలించవచ్చు, తర్వాత ఎముకను పరిశీలించవచ్చు, మెత్తటి ఎముకను కూడా పరిశీలించవచ్చు. సో ఇవి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్. ఇవి చేసిన తర్వాత మన ఫైనల్ గా మనకి ఈ లెసన్ లోకి మనం ఇక్కడ వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ లెసన్ లోకి వెళ్ళేటప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవన్నీ కూడా మీకు 100% మీకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కూడా కంప్లీట్ గా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ అండి, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. తర్వాత ఏపీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ని కూడా చూసి కంపేర్ చేసి రెండిట్లో దేనికి ఏది ఉంది ఏది లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఇక్కడ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తానండి. దాన్ని బట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ముందే చెప్తున్నా, ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వాళ్ళు అయితే
ఇప్పుడు చెప్పేటటువంటి లెసన్ అనేది 100% తెలంగాణలో ఉన్నటువంటి బుక్. తెలంగాణలో టెట్ రాసే వాళ్ళు కానీ డిఎస్సి రాసే వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏపీ తీసుకున్నట్లయితే ఏపీలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బాగా ఎక్కువగా 100% ఉపయోగపడింది. కానీ ఎస్జిటి వాళ్ళకి ఈ రక్తానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఎస్జిటి వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి అంశాలుగా మీరు పరిగణించి మీరు వీటిని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి తెలంగాణలో బుక్ లో ఉన్నటువంటివి. 9th క్లాస్ లో ఏపీలో బుక్ లో ఈ డీటెయిల్స్ లేవు కాబట్టి మీరు దీన్ని చదవాల్సినటువంటి అవసరం కూడా ఉండకపోవచ్చు. అది సో ఇప్పుడు మనకి కణజాలాలు తీసుకున్నట్లయితే ఉపకళా కణజాలం అని చెప్పాము, ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పాము, సంయోజక కణజాలం అని చెప్పాము, కనెక్టివ్ టిష్యూ, తర్వాత కండర కణజాలం అని చెప్పాము, మస్కులర్ టిష్యూ అని చెప్పాము, తర్వాత నాడీ కణజాలం అని చెప్పాము, నర్వస్ టిష్యూ అని చెప్పాము. సో కాబట్టి ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి. సో వీటిలో నేను బోర్డు మీద రాసేటటువంటివి కూడా ఒక ఆర్డర్ ప్రకారం చేశానండి. అంటే మనం సింపుల్ గా ఉండేటటువంటివి ముందు రాసి ఒక ఆర్డర్ ప్రకారం మనకి కొంచెం కాంప్లెక్స్ గా వెళ్ళేటటువంటి వాటిని తర్వాత రాయటం జరిగింది. సో కాబట్టి మనకి ఎక్స్ప్లెనేషన్ కి తర్వాత మనం నేర్చుకోవడానికి కూడా ఒక సులభమైనటువంటి పద్ధతిలో ఉండే విధంగా ఇక్కడ వీటిని తయారు చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ నాడీ కణజాలం. నాడీ కణజాలం అనేది మన జంతువుల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం. నాడీ కణజాలం అనేది ఏం చేసిందంటే ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి శక్తి మొత్తం కూడా ఈ నాడీ కణజాలానికి సంబంధించింది. మనకి మెదడు కానివ్వండి, వెన్నుపాము, వాటి నుంచి వచ్చేటటువంటి నాడులు, ఇది మొత్తం కూడా మనకి నాడీ వ్యవస్థ మొత్తం కూడా నాడీ కణజాలానికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఈ నాడీ వ్యవస్థ ఏం చేసింది, లేకపోతే నాడీ కణజాలం ఏం చేసింది అంటే ఒక ప్రేరణకి ప్రతిస్పందన చూపించింది. అంటే ఏదైనా ఒక ప్రేరణ ఇచ్చినప్పుడు ఆ ప్రేరణకి ప్రతిస్పందన చేసేటటువంటిది ఏది అంటే నాడీ వ్యవస్థ. నేను ఇప్పుడు మిమ్మల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అని 1-2 సార్లు చెప్తూ ఉంటా. చెప్పినప్పుడు దాంట్లో కొంతమంది మాత్రమే, 10 మంది చూస్తుంటే 2-3 మాత్రమే వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఉంటారు, కొంతమంది ప్రతిస్పందించరు. సో అదే ఒక ప్రేరణకి ప్రతిస్పందించడం అనేటటువంటిది ఏ రూపంలోనైనా మనకి ఉండవచ్చు. కాబట్టి ఒక ప్రేరణ వచ్చినప్పుడు దానికి మనం ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రతిస్పందించడం అనేది జీవరాశుల యొక్క ముఖ్య లక్షణం. అదేవిధంగా మనుషులకు ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తున్నట్టుగా కూడా భావించవచ్చు. మరి ఈ నాడీ కణజాలం చెప్పాము, ఒక ప్రేరణకి ప్రతిస్పందించడం అనేటటువంటిది నాడీ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అని చెప్పాము. దీంట్లో మనకి నాడీ కణజాలం తీసుకున్నట్లయితే దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే నాడీ కణం. గుర్తుపెట్టుకోండి, నాడీ కణం నెర్వ్ సెల్ లేకపోతే న్యూరాన్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం. గుర్తుపెట్టుకోండి అండి, నాడీ కణం అనేది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం చెప్తారు. తర్వాత మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నెఫ్రాన్. తర్వాత శ్వాస వ్యవస్థ యొక్క లేకపోతే ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఆల్వియోలై. జీవరాశుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే సెల్లు లేదా కణం. సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ అంశాలన్నీ కూడా ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాను. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటి అంటే నాడీ కణజాలంలో నాడీ కణం అనేటటువంటిది నెర్వ్ సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సో మరి నాడీ కణాలు అన్ని కలిసి, కొన్ని నాడీ కణాలు కలిస్తే ఒక నాడీగా తయారవుతుంది. సో జనరల్ గా మనకి మన శరీరంలో నరాలు అని చెప్తూ ఉంటాం, తెల్లగా మనకి నాడులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కోడిని కానీ మనం కట్ చేసేటప్పుడు కానీ కాళ్ళలో కానీ మనకు సన్నటి దారాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దారాల్లాగా ఉండేటటువంటి ఏంటి అంటే నాడులు అంటారు. మరి నాడులు దేంతో తయారైతే అంటే నాడీ కణాల కలయిక వలన నాడీ అనేది తయారవుతుంది. సో మరి ఇప్పుడు మన శరీరంలో దాదాపు 2 నుంచి 4 అడుగులు లేకపోతే 1 మీటర్ పొడవు ఉన్నటువంటి ఒక నాడీలు కూడా మన శరీరంలో కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక నాడీ కణం అనేది లేకపోతే నాడీ అనేది కింద బొటన్ వేలు వరకు కూడా వెళ్తుంది. అంటే దాదాపు 1 మీటర్ పొడవు ఉన్నటువంటి నాడీ కణాన్ని కూడా మనం చూడవచ్చు. గుర్తుపెట్టుకోండి, నాడీ కణాల కలయిక వలన నాడీ అనేది ఏర్పడుతుంది. కొన్ని నాడులు కలిస్తే ఒక నాడీ కణం లాగా, కొన్ని నాడీ కణాలు కలిస్తే ఒక నాడీ లాగా తయారవుతుంది. మరి అలాంటి నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి లేకపోతే నాడీ కణానికి సంబంధించినటువంటి ఒక నాడీ కణం ఎట్లా ఉంటుంది, నెర్వ్ సెల్ దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఇది ఏపీలోనూ ఉంది, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అంశం. నాడీ కణంలో మనకి 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. నాడీ కణ దేహం అంటారు, సైటాన్ అంటారు. ఇక్కడ కనిపించేటటువంటిది నాడీ కణ దేహము, సైటాన్ అంటారు.
ఆ సైటాన్ అనేటటువంటి భాగంలో ఒక కేంద్రకం న్యూక్లియస్ ఉంటుంది, తర్వాత సైటోప్లాజం జీవ పదార్థం ఉంటది, తర్వాత నిస్సిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్, నాడీ కణ దేహము లేదా సైటాన్ నాడీ కణ దేహంలో ఉండేటటువంటి చిన్న చిన్న రేణువులు లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే నిస్సిల్ గ్రాన్యూల్స్ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సెల్ కదా, ఇది సెల్, ఇది ఆ సెల్ లో ఉండేవి నిస్సెల్ గ్రాన్యూల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఆల్రెడీ గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి, ఇది సెల్ కాబట్టి నిస్సెల్ గ్రాన్యూల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నాడీ కణ దేహం నుంచి మనకి రెండు రకాలైనటువంటి పోగులు లేదా ఫైబర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటిలో ఒక రకమైన ఏంటంటే పొట్టిగా ఉండి శాఖాయుతంగా ఉంటాయి. సో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, వీటిని డెండ్రైట్స్ అంటారు. ఇదిగోండి, ఇది డెండ్రైట్స్, ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండి పొట్టిగా ఉంటాయి, పొట్టిగా ఉండి శాఖాయుతంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి వాటిని ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు. తర్వాత కేవలం ఒకటి మాత్రమే ఉండి పొడవైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండేటటువంటి నిర్మాణం ఏది అంటే ఇది యాక్సాన్ అంటారు. ఇది తంత్రికాక్షము లేదా యాక్సాన్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫైనల్ గా మనకి నాడీ కణం లేదా నెర్వ్ సెల్ లో రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సైటాను నాడీ కణ దేహము అని చెప్తారు, రెండోది యాక్సాను లేదా తంత్రికాక్షం అంటారు. సో ఇది యాక్సాన్ లేదా తంత్రికాక్షం. ఈ తంత్రికాక్షం మీద మనకి ఒక కొవ్వుతో తయారైనటువంటి ఒక కోటింగ్ లాంటిది కనిపిస్తుంటది, దాన్ని ఏమంటారంటే మయోలిన్ షీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ వైర్లు ఉంటాయి, రెడ్ కలర్ లో కానీ గ్రీన్ కలర్ లో కానీ మనకి ఇంట్లో వైరింగ్ చేసినటువంటి కరెంటు వైర్లు కనిపిస్తాయి. మరి ఆ కరెంట్ వైర్లు అనేవి లోపల ఉన్నటువంటి కాపర్ వైర్ ఏదైతే ఉందో వైర్ కనపడకుండా పైన ఒక కోటింగ్ లాగా ఉంటది, ప్లాస్టిక్ ది, రబ్బర్ది. అట్లాగే ఇక్కడ ఈ యాక్సాన్ తీసుకున్నప్పుడు యాక్సాన్ సన్నగా పొడవుగా ఉన్నటువంటి యాక్సాన్ మీద మనకి కరెంటు రాగి తీగ మీద ఎట్లా అయితే మనకి రబ్బర్ కోటింగ్ ప్లాస్టిక్ కోటింగ్ ఉందో అట్లాగే దీని మీద ఒక కొవ్వుతో తయారైనటువంటి ఒక పొర కోటింగ్ లాగా ఉంటది. దీన్ని ఏమంటారంటే మయోలిన్ షీట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి అయితే కరెంటు వైర్ మీద ప్లాస్టిక్ కోటింగ్ అనేటటువంటిది లేకపోతే రబ్బర్ తొడుగు అనేది కాపర్ మీద ఆ రబ్బర్ తొడుగు అనేది కంటిన్యూగా ఉంటది, ఎక్కడ గ్యాప్స్ ఉండవు మనకి. కానీ ఈ నాడీ కణంలో ఉన్నటువంటి యాక్సాన్ మీద తీసుకున్నట్లయితే ఈ యాక్సాన్ మీద ఉన్నటువంటి ఆ కోటింగ్ లాగా ఉన్నటువంటి మయోలిన్ షీట్ అనేది అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ని ప్రొవైడ్ చేసింది, అంటే ఖాళీలు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఈ ఖాళీగా ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు, అంటే రాన్వియర్ కణుపులు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాన్వియర్ కణుపులు ఎక్కడ ఉంటాయంటే యాక్సాన్ లేదా తంత్రికాక్షం మీద మయోలిన్ షీట్ కంటిన్యూగా లేకుండా అక్కడక్కడ ఏర్పరిచినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ ఖాళీల్ని నోడ్స్ ఆఫ్ రాన్వియర్ లేదా రాన్వియర్ కణుపులని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చివరి భాగంలో మనకి టెలిడెండ్రైట్స్ అనేవి ఉంటాయి, అంటే లాస్ట్ లో ఉండేటటువంటి నాడీ అంత్యాలని చెప్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. దీంట్లో ఉండేటటువంటి పొట్టిగా ఉన్నటువంటి ఈ బ్రాంచెస్ ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు, సన్నగా పొడవుగా ఉన్నటువంటి దాన్ని యాక్సాన్ అంటారు, యాక్సాన్ మీద ఉండేటటువంటి వాటిని ఒక తొడుగులాగా ఉన్నటువంటి దాన్ని మయోలిన్ షీట్ అంటారు. మరి ఆ మయోలిన్ షీట్ కంటిన్యూగా ఉండకుండా అక్కడక్కడ గ్యాప్స్ ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పాము. ఆ ఖాళీ ప్రదేశాన్ని రాణివియర్ కణుపులు అని చెప్తారు. తర్వాత నాడీ కణ దేహంలో కేంద్రకం ఉంటది, దాని చుట్టూ కూడా సైటోప్లాజంలో మనకి నిస్సిల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ మయోలిన్ షీట్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటివి స్వాన్ కణాలు. ఇంపార్టెంట్ ఇది, మయోలిన్ పొరని తయారు చేసేటటువంటి కణాలు ఏంటి అంటే స్వాన్ కణాలు. మయోలిన్ ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని అంటాను అన్నట్లుగా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మయోలిన్ షీట్ ని ప్రొడ్యూస్ చేసేది స్వామ్ సెల్స్, ఇవి పైన నిస్సిల్ గ్రాన్యూల్స్. సో ఇది దీనికి సంబంధించినటువంటి నాడీ కణజాలంలో ఉన్నటువంటి నాడీ కణం లేకపోతే నెర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ కండర కణజాలం. రెండోది ఏంటి అంటే మనకి కండర కణజాలం అండి, మస్క్యులర్ టిష్యూ అంటారు. ఇది మరి కండర కణజాలం అనేది మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన శరీరానికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి కానివ్వండి, లేకపోతే కదలికలు జరపడానికి కానీ, సో ఏ విధంగా మనకి కండర కణజాలం అనేది ఉపయోగపడుతుంది. మరి కండర కణజాలం లేదా మస్క్యులర్ టిష్యూ అనేటటువంటిది తీసుకున్నట్లయితే దీంట్లో 3 రకాలైనటువంటి కండర కణాలు అనేవి కనిపిస్తాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి అస్థి కండరం, స్కెలిటల్ మజిల్స్ అంటారు, అస్థి కండరాలు. రెండవది నునుపు కండరాలు, స్మూత్ మజిల్స్. నెక్స్ట్ మూడవది హృదయ కండరాలు, కార్డియాక్ మజిల్స్.
సో ఈ విధంగా మనకి మన శరీరంలో ఉండేటటువంటి మస్క్యులర్ టిష్యూ కండర కణజాలంలో మొత్తం 3 రకాలైనటువంటి కండరాలు అనేవి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఈ 3 రకాల కండరాలు కూడా మనకి తెలంగాణ బుక్ లోను కూడా ఏపీ బుక్ లో కూడా ఉంటాయి. ఈ టాపిక్ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటది. సో దీంట్లో మనకి కండరాలు అనేవి 3 రకాలుగా ఉంటాయని చెప్పాము. ఫస్ట్ది అస్థి కండరం స్కెలిటల్ మజిల్, రెండవది నునుపు కండరం స్మూత్ మజిల్, మూడవది హృదయ కండరం కార్డియాక్ మజిల్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. ఫస్ట్ అస్థి కండరం. అస్థి కండరానికి ఉండేటటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే స్ట్రయేటెడ్ మజిల్స్. అస్థి కండరానికి ఉండేటటువంటి ఇంకో పేరు ఏంటి అంటే స్ట్రయేటెడ్ మజిల్స్ అంటారు. రేఖిత కండరాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. అస్థి కండరాలకి ఇంకో పేరు ఏది అంటే స్ట్రయేటెడ్ మజిల్స్ అంటారు. ఎందుకు అంటే రేఖిత కండరాలు అంటారు. అస్థి కండరాలకి ఇంకో పేరు ఏంటి అంటే రేఖిత కండరాలు అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే వాలంటరీ మజిల్స్ అంటారు, అంటే నియంత్రిత కండరాలు అంటారు. మరి ఇప్పుడు వీటిని అస్థి కండరాలు అని ఎందుకు అంటున్నారు, రేఖిత కండరాలు అని ఎందుకు అంటున్నారు, నియంత్రిత కండరాలు అని ఎందుకు అంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అస్థి కండరాలు అని ఎందుకు అంటున్నారంటే ఇవి మన శరీరంలో ఎక్కడైతే బోన్స్ ఉంటాయో బోన్స్ కతుక్కొని ఉన్నటువంటి కండరాలని అస్థి కండరాలు అంటారు. అంటే బోన్స్ కతుక్కొని ఉన్నాయి కాబట్టి వాటిని అస్థి కండరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు ఉన్నాయి, చేతులకి ఇక్కడ బోన్స్ ఉన్నాయి, ఈ బోన్స్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అస్థి కండరాలు అంటున్నారు. స్కెలిటల్ మజిల్స్ అని చెప్తున్నారు. అంటే అస్థి పంజరం స్కెలిటన్కి అతుక్కొని ఉన్నటువంటివి మనకి అస్థి కండరాలు. తర్వాత రెండోది ఏంటంటే వీటికి ఇంకో పేరు ఏది అంటే రేఖిత కండరాలండి. మరి వీటిని ఎందుకు రేఖిత కండరాలు అంటున్నారంటే వాటి మీద చూడడానికి మనకి రేఖలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, స్ట్రైప్స్ కనిపిస్తూ ఉంటాయి, స్ట్రయేషన్స్ కనిపిస్తుంటాయి, గీతలు గీతలు లాగా ఉన్నటువంటివి. అందుకే ఇవి రేఖల్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి చూడడానికి వాటిని రేఖిత కండరాలు అంటారు. ఇక్కడ చూడండి, దీని మీద మనకి ఇట్లా రేఖల్లాగా కనిపిస్తున్నాయి కదా, చారల్లాగా కనిపిస్తున్నాయి. దీంతో ఇంకా చారల కండరాలు అని కూడా ఉండదు అని చెప్పవచ్చు. చారల కండరాలు లేకపోతే రేఖిత కండరాలు లేకపోతే స్ట్రయేటెడ్ మజిల్స్ అని చెప్తారు. నెక్స్ట్ మూడవది నియంత్రిత కండరాలు. మరి ఎందుకు మనకి అస్థి కండరాలని నియంత్రిత కండరాలు అంటున్నారు అంటే వాలంటరీ మజిల్స్ అని అంటున్నారు అంటే వాటి యొక్క మూవ్మెంట్ అనేది మన కంట్రోల్లో ఉంటది. అంటే వాటి యొక్క కదలికలు మనం నియంత్రించగలుగుతాం, అందుకనే వాటిని నియంత్రిత కండరాలు అంటున్నారు. నియంత్రించడం అంటే మన మాట వింటాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కండరం ఉంది, పైకి లేపమంటే పైకి లేపుద్ది, కిందకి దింపమంటే కిందకి దింపించింది, పిల్లవాడినప్పుడు కొట్టరా అంటే కొట్టింది. అంటే ఏంటి, మన కంట్రోల్లో ఉంటది. మీరు మన కంట్రోల్లో లేకుండా చేయి అనేది పక్క పోతుందా, పోదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ అనేవి మన నియంత్రణలో ఉంటాయి కాబట్టి వీటిని నియంత్రిత కండరాలని చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్. మరి కణాల యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే అస్థి కండరం అనేది, అస్థి కండరం ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు అస్థి కండర కణాలు కూడా ఉంటాయండి. అస్థి కండర కణాలు అనేవి ఎంత ఉంటాయి అంటే అస్థి కండరం ఎంత అయితే పొడవు ఉందో అంతే పొడవులో కండర కణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అస్థి కండరం అనుకుంది, ఎంత పొడవు ఉంది, దీంట్లో ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవున మనకి అస్థి కండర కణం కూడా ఉంటది. ఇవి ఈ అస్థి కండర కణాలు అనేవి ఎట్లా ఉంటాయంటే స్తూపాకారంగా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే స్తూపాకారంగా సిలిండర్ షేప్ లో కనిపిస్తూ ఉంటాయి. దాని మీద గీతలు గీతలు లేదా చారలు లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్క అస్థి కండర కణంలో ఎక్కువ కేంద్రకాలు కనిపిస్తాయి, ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు అనేవి ఉంటాయి. వీటిని బహుకేంద్రక స్థితి అని చెప్తారు. ఇంపార్టెంట్ అండి, బహుకేంద్రక స్థితి అని చెప్పడం జరుగుతుంది. మల్టీ న్యూక్లియర్ కండిషన్ అని చెప్తారు. అంటే మల్టీ న్యూక్లియేట్ అనేటటువంటి స్ట్రక్చర్ అనేది దీనికి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి సిలిండర్ స్తూపాకారంలో ఉంటాయి, దీని మీద రేఖలు గీతలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కేంద్రకాలు అనేవి ఒక్కొక్క కణంలో ఒకటి కంటే ఎక్కువ బహుకేంద్రక స్థితిని కలిగి ఉంటది. మల్టీ న్యూక్లియర్ కండిషన్ లో మనకి ఇవి కనిపిస్తుంటాయి. ఇది బహుకేంద్రక స్థితి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది దీనికి సంబంధించింది. అర్థమైంది కదా. అస్థి కండరం అని ఎందుకు అన్నారంటే ఎముకలు కతుక్కొని ఉంది కాబట్టి అస్థి కండరం స్కెలిటల్ మజిల్ అని చెప్పారు. దీన్ని నియంత్రిత కండరం ఎందుకు అన్నారంటే అది మన నియంత్రణలో ఉంటుంది కాబట్టి వాలంటరీ కండిషన్ లో ఉంటుంది కాబట్టి వాలంటరీ మజిల్ అని చెప్తున్నారు. తర్వాత దాని మీద గీతలు లాంటి చారలు లాంటివి ఉన్నాయి కాబట్టి దాన్ని స్ట్రయేటెడ్ మజిల్ లేకపోతే చారల కండరం అని చెప్తున్నారు. ఇది స్తూపాకారంగా ఉంటుంది, దీని మీద చారలు చారలు లాంటివి ఉంటాయి, బహుకేంద్రక స్థితి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. రెండవది నునుపు కండరం. నునుపు కండరం తీసుకున్నట్లయితే ఈ నునుపు కండరాలు అనేవి పేరులోనే ఉంది. వీటికి నునుపు కండరాలు అంటారు, అరేఖిత కండరాలు అంటారు, అనియంత్రిత కండరాలు అంటారు. మరి ఎందుకు అంటారు అనేది చూద్దాం.
నునుపు కండరాలు ఎందుకు అంటున్నారంటే వీటిని స్మూత్ మజిల్స్ అని ఎందుకు అంటారంటే ఇవి చూడడానికి స్మూత్ గా ఉంటాయి. దానిలాగా మనకి వాటిపైన గీతలు గీతలు లాంటివి కనిపించవు, స్ట్రయేషన్స్ కనిపించవు. కాబట్టి ఇవి స్మూత్ గా ఉన్నాయి కాబట్టి వీటిని స్మూత్ మజిల్స్ అంటున్నారు. ఓకేనా? ఇవి చూడడానికి స్మూత్ గా ఉన్నాయి కాబట్టి వీటిని స్మూత్ మజిల్స్ అంటున్నారు. నెక్స్ట్ అరేఖిత కండరాలు ఎందుకు అంటున్నారంటే వాటి మీద ఎలాంటి రేఖలు లేవు కాబట్టి వాటిని అరేఖిత కండరాలు, నాన్ స్ట్రయేటెడ్ మజిల్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ మూడోది అనియంత్రిత కండరం. దీన్ని మరి అనియంత్రిత కండరం అని ఎందుకు అంటున్నారంటే వాటి యొక్క కదలికలు మనం నియంత్రించలేము. అంటే వాటి యొక్క కదలికలు మనం నియంత్రించలేము, మన కంట్రోల్లో ఉండవు వాటి యొక్క మూమెంట్స్. అందుకే వీటిని ఏమంటున్నారంటే అనియంత్రిత కండరాలు. ఏమని చెప్తున్నారంటే ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. పేగు, మన పేగులో ఉండేటటువంటి పేగు గోడల్లో ఉండేటటువంటి కణాలు కానివ్వండి, లేకపోతే ఇంకా గర్భసంచి, లేడీస్ లో ఉండేటటువంటి యూటరస్ గర్భాశయానికి సంబంధించినటువంటి గోడల్లో ఉండేటటువంటి కణాలు కానివ్వండి, రక్తనాళాలు కానివ్వండి, ఓకేనా? తర్వాత వీటిలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా మనకి ఏంటి అంటే నునుపు కండరాలు. గుర్తుపెట్టుకోండి, ఈ నునుపు కండరాల యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఒక కదురు ఆకారంలో ఉంటది. కదురు ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండి కేవలం ఒక్కొక్క నునుపు కండరం ఒక కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఒకటే కేంద్రకం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నునుపు కండరంలో ఎన్ని కేంద్రకాలు ఉంటాయంటే ఒకటి మాత్రమే ఉంటది. అట్లా కాకుండా మనకి ఇంతకు ముందు చెప్పినట్లు అస్థి కండరంలో ఎన్ని కణాలు ఉంటాయంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి, బహుకేంద్రక స్థితి. కానీ నునుపు కండరంలో మాత్రం కేవలం ఒక్కొక్క నునుపు కండరంలో ఒక్కొక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క నునుపు కండర కణంలో ఒక్కొక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవి కదురు ఆకారంలో కనిపిస్తున్నాయి, చూడటానికి నునుపుగా ఉన్నాయి. ఇవి మన మాట వినవు, అంటే మనం చెప్పినట్లు వినవు అవి. ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలు గోడల్లో ఉన్నాయి, పేగు గోడల్లో ఉన్నాయి, తర్వాత గర్భసంచి గోడల్లో ఉన్నాయి. మరి వాటి యొక్క కదలికలు అనేవి మనం కంట్రోల్ చేయలేము. అంటే వాటిని ఒకసారి కదలమని చెప్తే కదులుతాయి, అవి కదలవు. మరి కదలొద్దు అంటే కదలకుండా ఉంటాయా? ఉండవు. మన మాట వినవు, మన కంట్రోల్లో ఉండవు. అందుకని వీటిని ఏమంటున్నారంటే అనియంత్రిత కండరాలు, లేకపోతే ఇన్వాలంటరీ మజిల్స్ అని చెప్తున్నారు. స్మూత్ గా ఉన్నాయి కాబట్టి స్మూత్ మజిల్స్ కండరాలు అంటున్నారు. వీటి మీద రేఖలు లేవు కాబట్టి అరేఖిత కండరాలు, లేకపోతే నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అంటున్నారు. మన కంట్రోల్లో ఉండవు కాబట్టి ఇన్వాలంటరీ అన్నారు. కణం అనేది కదురు ఆకారంలో ఉంటది. ప్రతి ఒక్క కణంలో కూడా ఒక కేంద్రకం మాత్రమే ఉంటది, ఏక కేంద్రక స్థితి. ఇది ఎక్కడ ఉంటాయంటే పేగు గోడల్లో ఉంటాయి, రక్తనాళాల యొక్క గోడల్లో ఉంటాయి, తర్వాత స్త్రీల యొక్క గర్భసంచి కానివ్వండి, తర్వాత ఇంకా ఫాలోపియన్ నాళాలు కానివ్వండి, అలాంటి ట్యూబ్స్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. ఇది నునుపు కండరం. మూడోది హృదయ కండరం అండి. మూడోది ఏంటంటే హృదయ కండరం. దీన్ని రేఖిత కండరం అంటారు, అనియంత్రిత కండరం అని కూడా అంటారు. మరి దీనికి చూద్దాం. హృదయ కండరం అనేది ఎందుకన్నారంటే ఇది గుండె గోడల్లో ఉన్నటువంటి కండరం కాబట్టి దీన్ని హృదయ కండరం అంటున్నారు. గుండె గోడలు మొత్తం ఏ కండరంతో తయారైతాయి అంటే హృదయ కండరం తోటి తయారవుతాయి. తర్వాత కార్డియాక్ మజిల్ అని చెప్తున్నారు. ఇది చూడడానికి ఎట్లా ఉంటదంటే దాని మీద గీతలు లాంటివి ఉంటాయి, అంటే రేఖలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, అంటే స్ట్రైటెడ్ మజిల్ లాగా ఉంటది చూడడానికి. మరి అట్లా అని చెప్పేసి మరి దాని కదలికలు మన కంట్రోల్లో ఉంటాయి అంటే మన కంట్రోల్లో ఉండవు, ఇన్వాలంటరీ ఇది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. హృదయ కండరం అనేది రేఖలు కలిగి ఉన్నప్పటికీ, స్ట్రైటెడ్ మజిల్ లాగా ఉన్నప్పటికీ ఇది ఇన్వాలంటరీగా ఉంటది, మన కంట్రోల్లో ఉండదు. ఇక్కడ చూడండి, అస్థి కండరం అనేది రేఖితమే, ఇది కూడా రేఖితమే. అంటే అస్థి కండరం మీద రేఖలు ఉన్నాయి, హృదయ కండరం మీద కూడా రేఖలు ఉన్నాయి. మరి అస్థి కండరం అనేది మన నియంత్రణలో ఉంది, కానీ హృదయ కండరం అనేది మన నియంత్రణలో ఉంటుందా? ఉండదు. అంటే ఒక 5 నిమిషాలు గుండె కొట్టుకోవద్దంటే కొట్టుకోకుండా ఉంటుందా? లేకపోతే స్పీడ్ కొట్టుకోమంటే కొట్టుకుంటుందా? స్లో కొట్టుకోమంటే కొట్టుకుంటుందా? కొట్టుకోదు. అది దాని యొక్క ఓను స్పీడ్ తోటి అది వర్క్ చేస్తూ ఉంటది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. హృదయ కండరం కార్డియాక్ మజిల్ ని దాని మీద రేఖలు ఉన్నాయి కాబట్టి స్ట్రైటెడ్ మజిల్ లాగా ఉంటది. అది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇన్వాలంటరీ మజిల్ లాగా ఉంటది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. దీని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇది స్తూపాకారంగా ఉంటది, శాఖల్ని కలిగి ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3 రకాల కండరాల్లో స్తూపాకారంగా ఉన్నటువంటిది ఏది అంటే మనకి అస్థి కండరం. అస్థి కండరం స్తూపాకారంగా సిలిండర్ షేప్ లో ఉంది. ఇది కూడా అంతే ఉంది. హృదయ కండరం మరి అయితే హృదయ కండరం యొక్క స్తూపాకారంతో పాటు శాఖల్ని బ్రాంచ్డ్ గా ఉంటుంది, ఇది శాఖల్ని కలిగి ఉంటుంది. ఇది చూడండి. సో ఇవన్నీ శాఖలు కనిపిస్తున్నాయి కాబట్టి శాఖలు కలిగినటువంటి స్తూపాకారంగా ఉండి సిలిండర్ షేప్ లో ఉండి బ్రాంచ్డ్ లాగా ఉన్నటువంటి శాఖలు కలిగి ఉన్నటువంటిది ఏది అంటే మనకి హృదయ కండరం అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత హృదయ కండరంలో ఒక్కొక్క కండర కణంలో కూడా ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. బహు కేంద్రక స్థితి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది తెలంగాణ బుక్ లో ఉన్నటువంటిది. ఏపీ బుక్ లో మాత్రం ఏపీ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమి ఇచ్చిందంటే అక్కడ హృదయ కండరం ఏక కేంద్రకం అని చెప్పాడు. అంటే ఒక్కొక్క కండర కణంలో హృదయ కండర కణంలో ఒక కేంద్రకం మాత్రమే ఉంటుందని చెప్పాడు. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్. ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. చూడండి ఇక్కడ అస్థి కండరంలో కూడా ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. తర్వాత హృదయ కండరంలో కూడా ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి బుక్కుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హృదయ కండరంలో ఉన్నటువంటి కణాల్లో కేంద్రకాలు ఎన్ని ఉంటాయి, 1, 2 ఎక్కువ అని అడిగినప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటే అనే ఉంది కాబట్టి మనం ఒకటనే పెట్టాలి. యాక్చువల్ గా ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సమాధానం ఏది అంటే ఆ టెక్స్ట్ బుక్ లో బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. సో కాబట్టి ఆ ఉన్నటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఒకటి అనే ఉంది కాబట్టి మీరు ఒకటి అనే పెట్టండి. అట్లా పెడితేనే మీకు మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి తర్వాత కీ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని చేస్తారు. ఒకవేళ మీకు మార్కు ఇవ్వకపోయినప్పటికీ కూడా దాన్ని చూపించినప్పుడు మనకి మీరు రెక్టిఫై చేస్తే మీకు మళ్ళీ మార్కు పడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కంపల్సరీగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొంతమంది ఆస్పిరెంట్స్ అడిగారు, మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా ఉంది కదా, దానికి అట్లా ఉంది కదా అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనకి క్రైటీరియా ఏంటంటే ఫైనల్ గా మనం చదివేటటువంటి మనకి ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ అనేది ప్రామాణికం. దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అడవులు కానివ్వండి, లేకపోతే ఇంకా భూమి మీద ఉండేటువంటి వాటర్ పర్సెంటేజ్లు, అడవుల పర్సెంటేజ్లు ఇవన్నీ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. మరి చేంజ్ అయినప్పుడు మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం గుర్తుంచుకొని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, హృదయ కండరం అనేది రేఖలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని స్ట్రైటెడ్ మజిల్ లాగా ఉంటది. నెక్స్ట్ ఇది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇన్వాలంటరీ మజిల్ లాగా కూడా ఉంటది. ఇది సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. దీని మీద అనేక బ్రాంచ్లు లాగా అనిపిస్తుంటే శాఖాయుతంగా ఉంటుంది. మల్టీ న్యూక్లియేట్ అనేక కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఇది తెలంగాణ బుక్ లోది. ఏపీ బుక్ లో అయితే మనకి ఒకే కేంద్రకం ఉన్నట్టుగా ఉంది. ఇక పేరులోనే ఉంది, హృదయ కండరం అనేది గుండె గోడల్లో ఉంటుంది. నెక్స్ట్ అస్థి కండరాలు అనేటటువంటి ఎముకలు కతుక్కొని ఉంటాయి. నెక్స్ట్ నునుపు కండరాలు అనేవి పేగులు, తర్వాత రక్తనాళాలు, తర్వాత మూత్రనాళాలు, తర్వాత ఫాలోపియన్ నాళాలు, గర్భసంచి ఇలాంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా మనకి నునుపు కండరాలు అనేవి ఉంటాయి. ఇది కండర కణజాలం అండి. నెక్స్ట్ ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం తీసుకున్నట్లయితే మనకి ఉపకళా కణజాలంలో ఉపకళా కణజాలం తీసుకుంటే పేరులోనే ఉంది. ఉపకళా కణజాలం అంటే ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఎపి అంటే బయట, థీలియం అంటే టిష్యూ అంటే బయట ఉండేటటువంటి కణజాలం. దేనికి బయట ఉంటదంటే శరీరం మొత్తానికి బయట ఉండే కణజాలము, ఒక అవయవాన్ని మొత్తాన్ని కూడా కప్పి ఉంచే కణజాలాన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఉపకళా కణజాలం అంటే ఏంటి అంటే శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేటటువంటి కణజాలము, ప్రతి ఒక్క అవయవాన్ని కప్పి ఉంచేటటువంటి కణజాలం. మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కులోమం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నల్ గా. ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి పైన ఉండేటటువంటి పొర లాంటి నిర్మాణాన్ని ఏమని చెప్తారంటే ఉపకళా కణజాలము, ఎపిథీలియల్ టిష్యూ అని చెప్తారు. మరి ఉపకళా కణజాలం, ఎపిథీలియల్ టిష్యూ అనేటటువంటిది చూడండి బయట ఉంటది, శరీరం మొత్తం కూడా బయట ఉంటది. ఇప్పుడు మన బాడీ ఉంది, బాడీ మొత్తం మీద కవర్ చేసేది ఏది? స్కిన్ కదా. ఆ స్కిన్ కూడా ఉపకళా కణజాలమే. తర్వాత ఉపరితలాలు, ప్రతి ఒక్క అవయవానికి ఉపరితలం మీద పలసని పొరలాగా ఉంటది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ని పైన మనకి కవర్ చేసేటటువంటి పలసని పొర లాంటి నిర్మాణాన్ని ఉపకళా కణజాలం లేకపోతే ఎపిథీలియల్ టిష్యూ అంటారు. మరి దీంట్లో రకాలు చూద్దాం. ఉపకళా కణజాలంలో ఉండేటటువంటి రకాల్లో ఫస్ట్ సరళ శల్కల. సో మీరు ఈ సరళ శల్కల ఉపకళ అనేది ఎట్లా ఉంటది అంటే అది మనకి నేల మీద పరిచినటువంటి టైల్స్ లాగా ఉంటదండి. మనకి నేల మీద మనం టైల్స్ పరుస్తూ ఉంటాం. మరి టైల్స్ పరిచినప్పుడు ఏముంటాయి, అన్ని సెల్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కిద్దా? ఎక్కదు. అన్ని కూడా పక్క పక్కన అతుక్కొని ఉంటాయి ఇట్లా. మళ్ళీ ఎన్ని వరుసలో ఉంటాయి? కేవలం ఒకే వరుసలో ఉంటది కదా, పొరలు పొరలుగా ఉండవు కదా. సో ఇక్కడ కూడా అంతే. సరళ శల్కల అంటే ఈ కణాలన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి, బల్లపరుపుగా ఉంటాయి.
ఒక కణం ఇంకొక కణం పక్క పక్కనే అనుకుని ఉంటుంది. దాంట్లో సిమెంట్ పదార్థం అనేది మధ్యలో తక్కువగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి టైల్స్ అతికిచ్చేటప్పుడు ఇంతకుముందు గతంలో నాపరాలు వేసినప్పుడు దీనికి ఒక నాపరాయికి ఇంకో నాపరాయికి మధ్యలో ఒక సిమెంట్ పొరలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైల్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయంటే ఒక టైల్ కి ఇంకో టైల్ కి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా మనకి దగ్గరగా అతుక్కొని కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా దాని సిమెంట్ పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటాయి. కణాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయి. అన్ని కూడా ఒకదానితోటి అతుక్కొని దగ్గరగా అతుక్కొని ఉంటాయి. కణాల మధ్యలో ఖాళీ అనేది ఉండదు. ఇవి ఒకే పొరలో ఉంటాయి. దీన్ని సరళ శల్కల అంటారు. మరి సరళ శల్కల అనేది ఎక్కడ ఉంటదంటే చూడండి, నోట్లో ఉంటది. తర్వాత ఆహార వాహిక ఈసోఫాగస్ అంటారు కదా, ఈసోఫాగస్ లో ఉంటది. నెక్స్ట్ వాయు గోణుల్లో ఉంటది. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయు గోణుల్లో కూడా ఉంటది. తర్వాత రక్తనాళాల్లో కూడా ఉంటది. సో దీన్ని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటారు. సరళ శల్కల ఉపకళ కణజాలాన్ని సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, నోటితోటి ఆహారాన్ని గాలిని పీల్చుకున్నాడు అని చెప్పాలి. దానికి కోడ్ నోటితో గాలిని ఆహారాన్ని తీసుకుంటున్నాడు. అంటే కొన్నిసార్లు మనం గాలిని కూడా నోటితో పీల్చుకుంటాం కదా. సో కాబట్టి నోటితో గాలిని ఆహారాన్ని తీసుకుంటున్నాడు అని గుర్తుపెట్టుకుంటే, నోటితో అంటే నోరు మొత్తం, గాలిని అంటే మనకి గాలికి సంబంధించినటువంటిది వాయుగోణి, తర్వాత ఆహారాన్ని అంటే ఆహార వాహిక. సో కాబట్టి ఇది నోటితో ఆహారాన్ని గాలిని పీల్చుకున్నాడు అని గుర్తుపెట్టుకుంటే, తర్వాత రక్తనాళాలు కూడా ఉంటాయి దీంట్లో. సో ఇది సరళ శల్కలకు సంబంధించిందండి. నోటితోటి ఆహారాన్ని గాలిని పీల్చుకోవటం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే మనకి ఆ కోడ్ అనేది, నోరు అంటే నోటి లోపల మొత్తం పొర ఉంటుంది మనకి. అప్పుడు టీ తాగేటప్పుడు ఒక పొర కాలిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ఒక లేయర్ లాగా వస్తుంది. సో అది నోట్లో ఉండేటటువంటి పొర. తర్వాత ఆహార వాహిక, తర్వాత వాయుగోణులు. నోటితో గాలిని తర్వాత ఆహారాన్ని తీసుకుంటున్నాము అని గుర్తుపెట్టుకోండి. 3 మ్యాక్సిమం కవర్ అయితే ఇక్కడ ఇది ఒక కోడ్. ఇక్కడ ఇచ్చేటటువంటి కణజాలాలు కూడా తెలంగాణలోను ఏపీ బుక్ లో ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి అడిగేటటువంటి బిట్టు ఏంటి అంటే, ఖచ్చితంగా ఏ రకమైన కణజాలం ఎక్కడ ఉంటుంది అది మాత్రం అడుగుతాడండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ ఎక్కువగా అడగడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది ఆ రకము ఎక్కడ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్థరిత శల్కల. మరి స్థరిత శల్కల ఉపకళం అంటే కణజాలం అంటే ఏంటో తీసుకున్నట్లయితే మనకి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఒక వరుసలో ఉంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ఒకటి కంటే ఎక్కువ వరుసల్లో ఉంటే దాన్ని స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రొట్టె ఉంటది, డబుల్ రొట్టె ఇట్లా మనకి ఎంత ఎత్తున కనిపిస్తుంటే దాంట్లో అన్ని స్లైసెస్ పొరలు లాగా ఉంటాయి. మరి ఇప్పుడు ఒక పొర మీద ఇంకో పొర, ఆ పొర మీద ఇంకో పొర ఎట్లయితే కనిపిస్తుందో మనకి ఇక్కడ కూడా అనేక సరళ శల్కల పొరలు ఒకదాని మీద ఒకటి కలిస్తే అప్పుడు మనకి కొన్ని పొరల్లాగా ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, ఒకే బిల్డింగ్, ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి బిల్డింగ్ అనుకున్నాం దాన్ని, ఇది సరళ శల్కల. ఓకే, మరి అట్లాంటి ఆ బిల్డింగ్ మీద ఒక 10 స్టైర్లు వేశారు. ఆ 10 స్టైర్లు వేసినప్పుడు ఏమైతుంది, ఒక పొర మీద ఇంకోటి, ఇంకో పొర మీద ఇంకోటి, 10 స్టైర్లు ఉంటాయి కదా అపార్ట్మెంట్ లాగా, అట్లా కనిపిస్తూ ఉంటది. అపార్ట్మెంట్ లాగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్థరిత శల్కల అంటారు. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, అది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. మరి దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చర్మం, స్కిన్ అనేది స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం కి ఎగ్జాంపుల్. అంటే స్థరిత శల్కల ఉపకళ అంటారు. ఎందుకంటే చూడండి, మరి అనేక పొరలాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే పైన మనకి స్కిన్ మీద ఉన్నటువంటి పొట్టు రాలిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఆ పొట్టు రాలిపోవటం వల్ల ఏంటంటే కొత్త కణాలు కింద నుంచి తయారవుతుంటే పైనుంచి ఆ పొట్టు అనేది రాలిపోతుంది పైన. సో ఇది స్థరిత శల్కల ఉపకళ అండి. నెక్స్ట్ ఘనాకార ఉపకళ. ఘనాకార ఉపకళ అంటే మనకి పేరులోనే కనిపిస్తుంది, అది ఘనాకారంలో కనిపిస్తూ ఉంటుంది, క్యూబ్ షేప్ లో ఉంటది. దీంట్లో ఉండేటటువంటి సెల్స్ అన్ని కూడా నేల మీద పరిచినటువంటి టైల్స్ లాగా ఉంటాయి. షేప్ మాత్రం ఎట్లా ఉంటదంటే స్క్వేర్ షేప్ లో ఉంటది, అంటే పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి జనరల్ గా మనకి నేల మీద వేసేటటువంటి పొడవు వెడల్పు సేమ్ ఉండేటటువంటి స్క్వేర్ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి, ఆ టైప్ లో ఉంటది. ఇది ఘనాకార ఉపకళ. ఘనాకారంలో ఉంటే అది ఘనాకార ఉపకళ. క్యూబాయిడల్ ఎపిథీలియం. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మూత్రనాళాలు, లాలాజల గ్రంథులు. గుర్తుపెట్టుకోండి.
మూత్రనాళాలు, లాలాజల గ్రంథులు అనేవి ఘనాకార ఉక్కలకి ఎగ్జాంపుల్. అంతే, అంతకంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. దీనికి ఒక కోడ్ కూడా ఉంటది. ఆ కోడ్ ఏంటి అంటే చూడండి, మూత్రాన్ని కానివ్వండి, లాలాజలాన్ని కానీ ఒక చోట ఎక్కడ పడితే అక్కడ వేసినట్లయితే గన్నుతోటి కాలుస్తారు అనేటటువంటిది ఏదో ఒక కంట్రీలో ఉందంట. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఘనాకార ఉపకళలో గన్ను అనే పదాన్ని ఉపయోగించండి. తర్వాత మూత్రనాళాల్లో మూత్రము, లాలాజల గ్రంథుల్లో లాలాజలం. ఎక్కడ పడితే అక్కడ మూత్రాన్ని తర్వాత లాలాజలాన్ని వదిలినట్లయితే గన్నుతోటి కాలుస్తారంట ఏదో ఒక కంట్రీలో. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మూత్రాన్ని, లాలాజలాన్ని ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తే గన్నుతో కాలుస్తారని గుర్తుపెట్టుకోండి. గన్ను అంటే ఏంటి? ఇక్కడ ఘనాకారం. సో ఇవి ఈజీగా కోడ్ గుర్తుంటుందని మనకి ఏం అవసరం, పేరులోనే ఉంది. ఘనాకారంలో ఉండే ఉపకళని ఘనాకార ఉపకళ అంటారు. ఎక్కడ ఉంటుంది అంటే లాలాజలం, మూత్రం అని గుర్తుపెట్టుకోండి. అంటే లాలాజల గ్రంథులు, మూత్రనాళాలు. ఇది నెక్స్ట్ స్తంభాకార ఉపకళ. స్తంభం ఆకారంలో ఉండేటటువంటి ఉపకళ కణాలని స్తంభాకార ఉపకళ అంటారంటే దీని మనకి కాలమ్స్ లాగా ఉంటాయి, అంటే స్తంభాల లాగా ఉంటాయి. ఈ స్తంభాకార ఉపకళ అనేటటువంటిది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే శోషణ జరిగేటటువంటి ప్రాంతంలో, స్రావక క్రియ జరిగేటటువంటి గ్రంథులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. పేగులు, శ్వాసనాళాలు. చూడండి, మరి ఈ శ్వాసనాళం తీసుకున్నట్లయితే శ్వాసనాళాల్లో ఉన్నటువంటి స్తంభాకార ఉపకళ పైన చిన్న చిన్న వెంట్రుకలు లాంటివి కనిపిస్తుంటాయి, శైలికలు లాంటివి. వాటి యొక్క కదలిక వల్ల ఏమవుతుందంటే పదార్థాలు అనేవి తొందరగా అటు ఇటు కదలడానికి ఉపయోగపడతాయి. మ్యూకస్ లాంటిది అటు ఇటు కదలడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. స్తంభాకార ఉపకళనే కాలుమినార్ ఎపిథీలియం అంటారు. ఈ స్తంభాకారంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే పేగులో ఉంటాయి, శ్వాసనాళాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పేగులోను, శ్వాసనాళాల్లో మనకి స్తంభాకార ఉపకళ ఉంటది. నెక్స్ట్ ఇంకోటి గ్రంథియుత ఉపకళ. మరి గ్రంథియుత ఉపకళ అంటే ఏంటి? పేరులోనే ఉంది, గ్రంథులు కలిగి ఉంటది. అంటే ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి లోపలికి ముడతలు పడి చొచ్చుకుని పోయి ఒక గ్రంథి లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి దాన్ని ఏమంటారంటే గ్రాండ్యులార్ ఎపిథీలియం అని చెప్తారు. గ్రంథియుత ఉపకళా కణజాలం అంటారు. అంటే ఉపకళా కణజాలం గ్రంథిలాగా ఏర్పడితే దాన్ని గ్రంథియుత ఉపకళా కణజాలం అంటారు. ఇక చూడండి, ఇక్కడ ఇది ఒక ఉపకళా కణజాలం అనుకున్నాం. ఇది లోపలికి చొచ్చుకుపోయి ఇట్లా ముడతల్లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి ఇది ఒక గ్రంథిని ఏర్పరిచింది. సో కాబట్టి ఉపకళా కణజాలం అనేది ఒక లోపలికి చొచ్చుకుపోయి పొరలాగా ముడతల్లాగా ఏర్పడి ఒక గ్రంథిని ఏర్పరిస్తే దాన్ని గ్రంథియుత ఉపకళ, గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటారు. తర్వాత ఈ ఉపకళా కణజాలం అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాము? శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచిద్దని చెప్పాము. అలాంటి సందర్భాల్లో మనకి మన శరీరం మీద ఉండేటటువంటి వెంట్రుకలు కానివ్వండి, గోళ్లు కానివ్వండి, గిట్టలు కానివ్వండి, కొమ్ములు కానివ్వండి, పక్షులైతే ఈకలు కానివ్వండి, రోమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బాహ్య చర్మానికి సంబంధించినటువంటి నిర్మాణాలు. అంటే ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే శల్కల ఉపకళ కణజాలం నుంచి రావటం జరుగుతుంది. అంటే ఉపకళా కణజాలానికి సంబంధించినటువంటివి మనకి ఇవన్నీ కూడా ఉపకళా కణజాలం నుంచి వచ్చినటువంటి భాగాలే. గోళ్ళు, కొమ్ములు, తర్వాత కొమ్ములు, వెంట్రుకలు, ఈకలు, ఇవన్నీ కూడా మనకి ఉపకళా కణజాలం నుంచి వచ్చినటువంటి ఉత్పన్నాలే, గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్. నెక్స్ట్ సంయోజక కణజాలం. చూడండి, మరి నెక్స్ట్ సంయోజక కణజాలం అంటే పేరులోనే ఉందండి, కనెక్టివ్ టిష్యూ అని చెప్పాం. మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల్ని కలిపేటటువంటి కండరాన్ని, కలిపేటటువంటి కణజాలాన్ని కనెక్టివ్ టిష్యూ అని చెప్తారు. వివిధ అవయవాల్ని కలిపేటటువంటి కణజాలాన్ని సంయోజక కణజాలము, కనెక్టివ్ టిష్యూ అని చెప్తారు. మరి కనెక్టివ్ టిష్యూలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని, అవయవాలన్నీ కూడా వాటి యొక్క ప్లేస్ లో ఫిక్స్డ్ గా ఉంటాయి, కదలకుండా. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తల్లకిందులుగా చేసి తలను కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మనం అటు ఇటు ఊపితే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ ఏమన్నా చెదిరిపోయి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో పడే అవకాశం ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు ఉండట్లేదు, అట్లా ఎందుకు జరగట్లేదు అంటే మన లోపల ఉన్నటువంటి పేగులు కానివ్వండి, లేకపోతే గుండె కానివ్వండి, మూత్రపిండాలు కానివ్వండి, తర్వాత ఈ లివర్ కానివ్వండి, ఇవన్నీ వాటి యొక్క ప్లేసుల్లో ఫిక్స్డ్ గా అతుక్కొని ఉంటాయి. అట్లా మరి కదలకుండా ఉంచడానికి అక్కడ కొన్ని రకాలైనటువంటి దారపోగులు లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సంయోజక కణజాలంతో అట్లా అవి స్థిరంగా ఉంటాయి. అంతర్గత అవయవాలని వాటిని స్థిరంగా ఉంచేటట్లుగా కదలకుండా ఉంచడానికి సంయోజక కణజాలం ఉపయోగపడుతుంది. మరి సంయోజక కణజాలం అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లాగా, సపోర్ట్ లాగా ఉపయోగపడుతుందని చెప్పాం. ఇప్పుడు మనం జనరల్ గా కోడ్ని మనం అప్పుడప్పుడు కోడ్ కట్ చేస్తూ ఉంటాం. కోడ్ కట్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి దాన్ని మనం ఓపెన్ చేయగానే లోపల ఒక పొరల లాగా కనిపిస్తూ ఉంటాయి. మన పేగుల చుట్టూ కానివ్వండి,
లోపల ఉండే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్ చుట్టూ ఒక పల్సగా ట్రాన్స్పరెంట్ గా ఒక గ్లాస్ లాగా ఉన్నటువంటి పొరలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ పొరల్లాగా ఉన్నటువంటి ఏం చేస్తాయంటే ఆ లోపల ఉన్నటువంటి పేగుల్ని అవన్నిటిని ఫిక్స్డ్ గా అతుక్కొని కనిపిస్తూ ఉంటది మనకి. మనం మామూలుగా గట్టిగా వేళ్ళతో పట్టి లాగితే ఆ పొరలు గ్లాసు లాగా ఉన్నటువంటి పొరలాగా ఉన్నటువంటి మనకి బ్రేక్ అయిపోయి అప్పుడు లోపల ఆర్గాన్స్ బయటకు వస్తాయి. సో ఆ పొర మొత్తాన్ని కలిపి ఏమని చెప్తారంటే అదే మనకి కనెక్టివ్ టిష్యూగా చెప్పడం జరుగుతుంది. సో అలాంటి సంయోజక కణజాలాల్లో రకాలు కూడా ఉంటాయండి, చూద్దాం. ఫస్ట్ ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ కణజాలం అనేటటువంటిది దారపోగుల లాంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. తంతువుల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే మనం అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా ఒకదానితోటి ఒక పొరల్లాగా అతుక్కుపోయి వాటి యొక్క ప్లేసుల్లో ఫిక్స్డ్ గా స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి, సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. తర్వాత మన శరీరానికి ఏదైనా గాయమైనటువంటి ప్లేస్ లో డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ప్లేస్ లో మళ్ళీ కొత్త కణాలు తయారయ్యి ఆ సెల్స్ ని రిపేర్ చేయడానికి ఉపయోగపడింది. రిపేర్ చేసి కొత్త కణాలు ప్రొడ్యూస్ చేసేటటువంటిది ఏది అంటే ఏరియోలార్ టిష్యూ. మరి ఈ ఏరియోలార్ టిష్యూలో మనకి ఉండేటటువంటి సెల్స్ ఏంటి అంటే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియోలార్ కణజాలంలో మన తంతువులు దారపోగుల నిర్మాణాలని తయారు చేసేటటువంటి కణాలు ఏవి అంటే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్. ఇవి తయారు చేస్తాయి ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్. మరి వీటి యొక్క ఉపయోగం ఏంటంటే అంతర్గత అవయవాలని స్థిరంగా ఫిక్స్డ్ గా ఉంచడానికి, సపోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు వాటిని రికవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇది ఏరియోలార్. నెక్స్ట్ ఎడిపోజ్ టిష్యూ. మరి ఎడిపోజ్ టిష్యూ అనేటటువంటిది ఏంటంటే మన చర్మం కింద ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి కొవ్వు మొత్తం కూడా చర్మం కింద నిల్వ ఉండి కొన్ని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటుంది. ఆ టిష్యూని మొత్తాన్ని ఏమంటారంటే ఎడిపోజ్ టిష్యూ అంటారు. తర్వాత కొన్ని అవయవాల చుట్టూ కూడా మనకి పేరుకొని ఉంటుంది, అంటే నడుముల దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువగా. తర్వాత లోపల ఉన్నటువంటి అవయవాల మీద కూడా మనకి ఎక్కువగా పేగుల చుట్టూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనకి కోని కట్ చేసినప్పుడు కూడా మనకి ఫ్యాట్ లోపల మనకి కనిపిస్తూ ఉంటుంది, తెల్లగా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అది మొత్తం కూడా ఏంటంటే ఎడిపోజ్ టిష్యూ. స్కిన్ కూడా కింద కనిపిస్తూ ఉంటుంది. మనకి స్కిన్ లెస్ కోని కట్ చేసేటప్పుడు స్కిన్ లెస్ చేస్తూ ఉంటారు. అట్లా స్కిన్ లెస్ చేసేటప్పుడు కూడా మనకి ఆ స్కిన్ కింద మనకి ఒక పసుపు రంగులో ఉన్నటువంటి ఫ్యాటీ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎడిపోజ్ టిష్యూ అంటారు. మరి ఎడిపోజ్ టిష్యూ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి వేడిని బయటికి పోనివ్వకుండా ఉంటుంది, బయట ఉన్నటువంటి ఆ చలి లోపలికి రాకుండా ఉంటుంది. మరి ఏజ్ పెరుగుతుంటే ఏమవుతుందంటే ఆ స్కిన్ కింద ఉన్నటువంటి ఆ ఎడిపోజ్ టిష్యూ కరిగిపోతే స్కిన్ అనేది ముడతలు అయిపోద్ది. చూడండి, బాగా పండుబండినటువంటి ముసలి వాళ్ళు ఉంటారు, 80-90 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలి వాళ్ళు, వాళ్ళ స్కిన్ మొత్తం కూడా ముడతలుగా కనిపిస్తూ ఉంటది. మరి అట్లా ఎందుకు కనిపించింది అంటే వాళ్ళలో ఆ ఎడిపోజ్ టిష్యూ అనేది కరిగిపోయినప్పుడు స్కిన్ మొత్తం వదులైపోయింది. వాళ్ళు మరి ఆ ఎడిపోజ్ టిష్యూ లేకపోవడం వల్ల బయట ఉన్నటువంటి చలి లోపలికి వస్తుంది బాడీలోకి, వాళ్ళు చలికి తట్టుకోలేరు వాళ్ళు. సో ఇది దీనికి సంబంధించింది. ఎడిపోజ్ టిష్యూ అనేది ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది, ఉష్ణబంధక పదార్థం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎముక తీసుకున్నట్లయితే ఎముక అన్ని మన శరీరానికి దృఢమైనటువంటి ఆధారాన్ని ఇస్తుంది, సపోర్ట్ ని ఇస్తుంది అని చెప్పాము. మరి ఎముక లేకపోతే మన శరీరం అనేది ఒక ఇట్లా నిలబడి మనం పనులు చేసుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఇది ఎముక అనేది మనకి తీసుకున్నట్లయితే అన్ని సక్షేరకాలన్నింటిలో కూడా గట్టి ఎముకలు ఉంటాయి, దాన్ని బోన్ అని చెప్తారు. దీంట్లో దేంతో తయారైంది అంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ తో తయారైంది. ఎముకలు దేంతో తయారైతే అంటే కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ తోటి తయారవుతాయి ఎముకలన్నీ కూడా. మరి ఎముకను తయారు చేసేటటువంటి కణాలని ఆస్టియోసైట్స్ అంటారండి, ఇంపార్టెంట్. ఎముకల్లో ఉన్నటువంటి కణాలు ఏంటి అంటే ఎముక పదార్థాన్ని తయారు చేసేవి ఆస్టియోసైట్స్ అంటారు. తర్వాత మృదులాస్థి, దీన్ని కార్టిలేజ్ అంటారండి. చూడండి, జనరల్ గా మనకి ఎముక అనేది 2 రకాలుగా ఉంటది, గట్టి ఎముక, మెత్తటి ఎముక. ఇప్పుడు మనం గట్టి ఎముక అని చెప్పింది ఏదైతే ఉందో ఇది బోన్, హార్డ్ గా ఉంటది. తర్వాత ఇది మెత్తటి మృదులాస్థి అంటే మెత్తగా ఉండేటటువంటి ఎముకని మృదులాస్థి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెవి ఉంది, ఈ వెలుపలి చెవితో ఎట్లా ఉంటది, బాగా మెత్తగా ఉంటది, బెండ్ అయింది, ఎటు బెండ్ చేస్తే అట్లా బెండ్ అయింది, అది మృదులాస్థి, కార్టిలేజ్ అంటారు. ముక్కు ఉంది, మరి ముక్కు కూడా మనకి బయట కనిపించే ముక్కు కూడా బాగా మెత్తగా ఉండి ఫ్లెక్సిబుల్ గా ఉండి అటు ఇటు కదులుతూ ఉంటది, అది మృదులాస్థి, కార్టిలేజ్ అంటారు. తర్వాత వాయునాళాల్లో ఉంటది. తర్వాత ఎముక యొక్క సంధి తలాల్లో ఉంటది. అంటే ఇప్పుడు ఒక బోన్, ఈ బోన్ చివర ఉండేటటువంటి పైన తలలాగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి మృదులాస్థి అనేది ఉంటది. తర్వాత పక్కటెముకల్లో కూడా మనకి చివరి భాగాలు మృదులాస్థి తోటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోను, గట్టి ఎముక. ఈ గట్టి ఎముకకి చివరి భాగంలో ఉండేటటువంటి తల భాగం లాంటిది మెత్తటి ఎముక, దీన్ని మృదులాస్థి అంటారు. మనం
చికెన్ తినేటప్పుడు బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ చివరి భాగం మనం కొరకగానే మెత్తగానే ఈజీగా కట్ అయిపోద్ది. ఆ బోన్ నుంచి కట్ అయిపోయి మెత్తగా పిండి పిండి లాగా మారిపోయింది. అదేంటంటే మృదులాస్థి. ఓకేనా. మరి ఆ మిగిలినటువంటి బోన్ ఏదైతే ఉందో ఇది గట్టిగా ఉంటుంది, దాన్ని మనం తినం. ఓకేనా, దాన్ని వదిలేస్తాం. అదేంటంటే గట్టిగా ఉన్నటువంటి హార్డ్ గా ఉండేటటువంటి గట్టి బోన్, గట్టి ఎముక. ఇది మెత్తటి ఎముక అనేది మృదులాస్థి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఉండదంటే బాహ్య చెవి తమ్మె, ముక్కు కొనలు, తర్వాత వచ్చి మనకి ఇంకా వాయునాళాలు, దాంతో పాటు ఎముక పక్కటి ఎముకల యొక్క సంధి తలాలు, తర్వాత రెండు ఎముకలు కలిసేటటువంటి జాయింట్స్ ఏవైతే ఉంటాయో, తర్వాత ఎముక యొక్క ఉపరితలాలు. సో ఇవన్నీ కూడా మనకి మృదులాస్థి లేదా కార్టిలేజ్ అనే పదార్థంతో తయారైతాయి. తర్వాత సకశేరుకాలు తీసుకున్నట్లయితే తల్లి గర్భంలో పిండం పెరిగేటప్పుడు అస్థి పంజరం మొత్తం కూడా మృదులాస్థితోటే ఉంటది, కార్టిలేజ్. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ మృదులాస్థి అనేది అస్థిగా మారుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, తల్లి గర్భంలో పెరిగేటప్పుడు మనకి మనలో ఉన్నటువంటి బోన్స్ మొత్తం కూడా కార్టిలేజ్, మృదులాస్థి. తర్వాత ఏమవుతుందంటే ఆ డెలివరీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మెత్తగా ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా హార్డ్ అయిపోయి బోన్స్ గా మారుతాయి, గట్టి బోన్స్ గా మారుతాయి. తర్వాత కొన్ని స్వర చేపలు తీసుకున్నట్లయితే స్వర చేపల్లో మొత్తం ఎముకలు మొత్తం కూడా మృదులాస్థితో ఉంటాయండి. వీటిని కార్టిలేజ్ అని చెప్పడం జరుగుతుంది. మృదులాస్థి ఎముక మృదులాస్థి చేపలు అంటారు, కార్టిలేజినస్ ఫిషెస్ అని చెప్తారు. నెక్స్ట్ లెగమెంట్స్. లెగమెంట్స్ టెండాన్స్ తీసుకున్నట్లయితే మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెగమెంట్స్ అనేటటువంటి ఏంటంటే రెండు ఎముకలు కలిపేదాన్ని లెగమెంట్ అంటారు. దీన్ని టెండాన్స్ లేకపోతే చూడండి, లెగమెంట్స్ అంటే రెండు ఎముకలు కలిపేది లెగమెంట్. దీన్ని సంధి బంధనం అంటారు. రెండు ఎముకలు కలిపేదాన్ని ఏమంటారంటే సంధి బంధనము, తర్వాత లెగమెంట్ అంటారు. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, మనకి ఒక కోడ్ చెప్పాను నేను. లెగమెంట్ అనేది బీబీఎల్ అని గుర్తుపెట్టుకోండి. బబులు అనేటటువంటి పేరు మీద బీబీఎల్ అంటే బబులు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ బీబీఎల్ బబులు అంటే ఏంటంటే బి అంటే బోను, బి అంటే ఇక్కడ చూడండి బోను, తర్వాత లెగమెంట్, ఇంకోటి బోన్. అంటే రెండు బోన్స్ ని కలిపేటటువంటిది ఏంటి అంటే లెగమెంట్ అని చెప్పాం మనం. కాబట్టి బీబీఎల్ అంటే కోడ్ ఏంటంటే బోను బోన్ ని కలిపేది లెగమెంట్. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని బీలు ఉన్నాయి, రెండు బీలు ఉన్నాయి కదా. రెండు బీలు ఉన్నాయి కాబట్టి రెండు ఉంటే ఏంటి ద్వి కదా. సో కాబట్టి సంధి బంధనం అని గుర్తుపెట్టుకుని, అంటే సంధి బంధనం అని చెప్పాం కదా. సంధి బంధనంలో మనకి ఇంకో వావుతో తగిలిస్తే ఇక్కడ ద్వి అనేది వచ్చింది. సో కాబట్టి లెగమెంట్ అనేది సంధి బంధనం అని గుర్తుపెట్టుకుని, అంటే తెలుగులో కూడా అడుగుతాడు, ఇంగ్లీష్ లో కూడా అడుగుతాడు. కాబట్టి లెగమెంట్ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం, తర్వాత దాన్ని సంధి బంధనం అనేది తెలుగులో ఉంటది. కాబట్టి ఒకవేళ తెలుగులో మీరు ఒకవేళ క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉన్నప్పటికీ కూడా, లేకపోతే తెలుగుని మీరు ఫాలో అయినప్పటికీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఇది గుర్తుపెట్టుకోండి. సంధి బంధనం అంటే సంధి బంధనం గుర్తుపెట్టుకుంటే సంధి బంధనం అంటే ఇక్కడ ద్వి అంటే రెండు ఉన్నాయి. అంటే ఏంటి, ఏమున్నాయి, రెండు బీలు ఉన్నాయి. అంటే ఒక బోను ఇంకో బోను గెలిపేది ఏంటి అంటే లెగమెంట్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెండాన్స్. టెండాన్స్ అనేది ఏంటి అంటే ఒక బోన్ ని ఒక మజిల్ ని కలిపేదాన్ని టెండాన్ అంటారు. అంటే ఒక ఎముక ఒక బోన్ తో, ఒక ఎముక ఒక కండరంతో కలిసేటటువంటి కలిపేటటువంటి దాన్ని ఏమంటారంటే ఆ టిష్యూని టెండాన్ అంటారు. కాబట్టి టెండాన్ అనేటటువంటిది ఒక కండరాన్ని ఒక ఎముకని కలుపుతుంది, మజిల్ టు బోన్. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మజిల్ టు బోన్. ఎంబి మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు అనేటటువంటి గుర్తుపెట్టుకుంటాం. అంటే ఏంటి, శ్రీమంతుడి సినిమాలో 10 మందికి సహాయం చేశాడు అతను. కాబట్టి అక్కడ ఏంటి అంటే ఎంబి 10 అని గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు, ఎంబి అంటే మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు, ఎంబి 10 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఎంబి అంటే మహేష్ బాబు అని గుర్తుపెట్టుకుంటే 10 అంటే 10 మందికి సహాయం చేశాడు. ఇక్కడ మన కోడ్ ఏమొచ్చిందంటే ఎం అంటే మజిల్, బి అంటే బోన్. మజిల్ ని బోన్ ని కనెక్ట్ చేసేది ఏది అంటే 10. 10 అంటే టెండాన్. సో కాబట్టి మజిల్ బోన్ ని కనెక్ట్ చేసేది టెండాన్. అంటే 10 మందికి సహాయం చేశాడు. మరి తెలుగులో ఏంటి అంటే 10 మందికి సహాయం చేయడం అంటే స్నాయువు, సాయము స్నాయం. సో కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే స్నాయువు సాయము. సో ఇది లెగమెంట్ టెండాన్. లెగమెంట్స్ అనేవి రెండు ఎముకలు కలిపితే దాన్ని లెగమెంట్ అంటారు. బీబీఎల్ అని గుర్తుపెట్టుకుంటే బబులు, అంటే బోను బోని గెలిపేది లెగమెంట్. తర్వాత టెండాన్ అనేది ఏంటి అంటే మజిల్ ని బోని గెలిపేది టెండాను. దీనికి కోడ్ ఏం చెప్పామంటే ఎంబి 10 అని చెప్పి, అంటే మహేష్ బాబు 10 మందికి సహాయం చేశాడు అని చెప్పాం. దాంట్లో ఎంబి 10 మందికి అంటే మహేష్ బాబు 10 మందికి అంటే ఎం అంటే మజిల్, బి అంటే బోను, 10 అంటే టెండాన్. తర్వాత దీంట్లో సాయం చేయడం అంటే ఇక్కడ స్నాయువు అని గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి సంయోజక కణజాలం అండి. మరి సంయోజక కణజాలం ఇక్కడ వరకు
ఏపీలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత అదనంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో రక్తానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే రక్త కణాలకు సంబంధించినటువంటి వర్గీకరణ, వాటి యొక్క విధులు, రక్త వర్గాల యొక్క పరిశీలించే విధానం, రక్త వర్గాలను ఎట్లా గ్రూపులుగా డివైడ్ చేశారు, అది చేసేటటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఉంది. అది ఇంకా తర్వాత చేద్దామని ఒకసారి చెప్తాం దాని గురించి. ఇప్పుడు ముందు మాత్రం రక్త కణాల గురించి నేర్చుకుందాం. జనరల్ గా రక్తం అనేటటువంటిది ఏంటంటే ఎవరికైనా సరే మనకి 9th క్లాస్ లో ఏపీ బుక్ లో లేకపోయినప్పటికీ కూడా రక్తానికి సంబంధించినటువంటి బేసిక్స్ మనకి తెలిసి ఉండాలండి. కాబట్టి మరి స్టాండర్డ్ అనేటటువంటిది 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి మరి ఈ గతం మరి ఉన్నటువంటి సిలబస్ లో ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి వింటే మీకు కూడా మంచిదే. చూడండి, రక్తం అనేది ఒక ద్రవ రూపంలో ఉన్నటువంటి సంయోజక కణజాలం అని చెప్తారు. అంటే లిక్విఫైడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తారు. ద్రవ రూపంలో ఉన్నటువంటి సంయోజక కణజాలం అంటే వివిధ అవయవాలను కలుపుతుంది కాబట్టి అది ద్రవ రూపంలో ఉన్నటువంటి సంయోజక కణజాలం. అంటే కేవలం రక్తం మాత్రమే ద్రవ రూపంలో ఉంటుంది. అంటే సంయోజక కణజాలంలో ఒక రక్తం మాత్రమే ద్రవ రూపంలో ఉంటుంది, మిగిలిన మొత్తం కూడా ఘన రూపంలో ఉంటాయి. రక్తం తీసుకున్నట్లయితే 4.5 నుంచి 5 లీటర్లు ఉంటుంది. ఫీమేల్స్ లో 4.5, మేల్స్ లో అయితే 5 లీటర్ల రక్తం అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రక్తం తీసుకున్నట్లయితే రక్తంలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. ప్లాస్మా అంటారు. రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా, రక్త కణాలు అనే 2 భాగాలు ఉంటాయి. అంటే రక్త కణాలు కాకుండా మిగిలినటువంటి భాగాన్ని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ప్లాస్మా అంటారు. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎట్లా వేరు చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ లో బ్లడ్ తీసుకున్నాం. మనకి బ్లడ్ నిండా ఇక్కడ వరకు బ్లడ్ తీసుకున్నాం. ఈ బ్లడ్ తీసుకొని చూస్తే మనకి విడివిడిగా కనిపిస్తాయా? కనపడవు. ప్లాస్మా విడిగా, తర్వాత రక్త కణాలు విడిగా కనిపిస్తా, కనిపించవు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ లో పెట్టి బాగా అపకేంద్రీకృతం చేసినప్పుడు, సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి భాగాలు మొత్తం 2 పోర్షన్లుగా సపరేట్ అవుతాయి. ఏంటి అంటే కింద పైన మొత్తం ఒక లిక్విడ్ లాగా ఉన్నటువంటి ఫ్లూయిడ్ పైకి వచ్చింది, కింద ఆ సెల్స్ మొత్తం కింద అక్యుములేట్ అయిపోతాయి, మడ్డిలాగా కిందకి పోగైద్ది. అవేంటి అంటే రక్త కణాలు. పైన ఉన్నట్టు మొత్తం ఏంటిదంటే ప్లాస్మా. ఇది ప్లాస్మా. మరి ప్లాస్మా అనేటటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయంటే పోషక పదార్థాలు ఉంటాయి. గ్లూకోజ్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, తర్వాత వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి. తర్వాత రక్తానికి గడ్డగట్టించేటటువంటి హెపారిన్ లాంటి పదార్థాలు కూడా ఉంటాయి దీంట్లో. తర్వాత రక్త కణాలు. రక్త కణాలు తీసుకున్నట్లయితే మనకి రక్త కణాలు అనేవి 3 రకాలుగా ఉంటాయండి. బ్లడ్ సెల్స్, ఆర్బిసి అంటారు, రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటారు, ఎర్ర రక్త కణాలు అంటారు, వీటిని ఎరిథ్రోసైట్స్ అంటారు. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటారు, తెల్ల రక్త కణాలు అంటారు, శ్వేత కణాలు అని కూడా అంటారు. మూడోది ఏంటంటే ప్లేట్లెట్స్ అంటారు, వీటిని రక్త ఫలకేకలు కూడా అంటారు. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. ఆర్బిసి, రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ ఎర్ర రక్త కణాలండి. ఇవి 120 రోజుల జీవితకాలం ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది. 120 రోజుల జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. ద్వికుంభాకారంగా ఉంటాయి. ఇట్లా మనకి చూడడానికి ఇవి ద్వికుంభాకారంలో మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ద్వికుంభాకారంగా ఉండి కేంద్రకం లేనటువంటి కణాలు. గుర్తుపెట్టుకోండి, కేంద్రకం లేనటువంటి యూకారియోట్స్ లో కేంద్రకం లేనటువంటి కణం ఏది అంటే ఆర్బిసి అని గుర్తుకోండి. ఎర్ర రక్త కణం స్టార్టింగ్ లో కేంద్రకం ఉంటుంది కానీ గ్రాడ్యువల్ గా అది డెవలప్మెంట్ లో అది లాస్ అయిపోద్ది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 120 రోజుల జీవితకాలం ఉంటుందండి. ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థం. ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండటం వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అని గుర్తుపెట్టుకోండి. హిమోగ్లోబిన్ లో ఐరన్ అనేటటువంటి ఎలిమెంట్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. క్లోరోఫిల్ లో మాత్రం మెగ్నీషియం ఉంటుంది, అది ఇంపార్టెంట్. మెగ్నీషియం అంటే హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్, అంటే హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి హీమ్ స్ట్రక్చర్, క్లోరోఫిల్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ రెండు సిమిలర్ గా ఉంటాయి. ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఈ ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు లివర్, తర్వాత స్ప్లీన్ తయారు చేస్తాయి, కాలేయము, తర్వాత ప్లేహం తయారు చేస్తాయి. తర్వాత శిశుజన్నం జరిగిన తర్వాత పొడవైనటువంటి లాంగ్ బోన్స్ ఏవైతే ఉంటాయి ఆ బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. తర్వాత వీటిని ఎరిథ్రోసైట్స్ అంటారు. వాయువుల రవాణాలో ఉపయోగపడతాయి. అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణా చేయడానికి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేది ఉపయోగపడింది. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు తీసుకున్నట్లయితే ఇవి తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని శ్వేత రక్త కణాలు అంటారు. వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అంటారు, వీటిని శ్వేత కణాలని కూడా అంటారు. ఎందుకు తెలుపు రంగులో ఉంటాయి అంటే వీటిలో హిమోగ్లోబిన్ అనేటటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కలర్ పిగమెంట్ హిమోగ్లోబిన్ లేదు కాబట్టి ఇవి తెలుపు రంగులో ఉంటాయి. మరి తెల్ల రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉంటుందండి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. కొన్ని ఏంటి అంటే
కణికాయుత తెల్ల రక్త కణాలు, రెండవది కణిక రహిత తెల్ల రక్త కణాలు. ఈ కణికాయుత తెల్ల రక్త కణాలని గ్రాన్యులోసైట్స్ అంటారు. కణికారహిత తెల్ల రక్త కణాలని ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. మరి వీటి గురించి చూద్దాం. అంటే వాటిలో కొన్ని పూసల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తెల్ల రక్త కణం అనుకుందాం. దీంట్లో కేంద్రకం ఉంటుందని చెప్పి దీంతో పాటు ఇట్లా మనకి రేణువులు, పూసలు లాంటివి లేకపోతే గ్రాన్యూల్స్ ఉంటే వాటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. మరి అదే ఏ గ్రాన్యులోసైట్స్ దీంట్లో ఇవి కూడా తెల్ల రక్త కణాలే, దీంట్లో కేంద్రకం ఉంటుంది, కానీ దీంట్లో ఎలాంటి రేణువులు, గ్రాన్యూల్స్ ఉండవు. వాటిని ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. కణికారహిత తెల్ల రక్త కణాలు ఇవి. ఈ గ్రాన్యులోసైట్స్ గురించి చూద్దాం. గ్రాన్యులోసైట్స్ అనేటటువంటి ఏం చేస్తాయి అంటే ఇవి మన శరీరంలోకి వచ్చినటువంటి బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల్ని అటాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి, వాటిని నాశనం చేస్తాయి. అది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఇది గుర్తుపెట్టుకోండి. కణికాబాయితో తెల్ల రక్త కణాలు గ్రాన్యులోసైట్స్ ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీలోకి వచ్చినటువంటి వ్యాధికారక బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల్ని ఎదుర్కొని అటాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసి చంపి నాశనం చేస్తాయి. ఇది గ్రాన్యులోసైట్స్. దీంట్లో 3 రకాలు ఉంటాయండి: ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్ అంటే వాటి మీద యాసిడ్స్ కలర్ ని అబ్జర్వ్ చేసుకుని కలర్ఫుల్ గా కనిపిస్తాయి. మరికొన్ని ఏవైతే క్షార పదార్థాన్ని లేకపోతే ఆల్కలైన్ పదార్థాన్ని వేసినప్పుడు అబ్జర్వ్ చేసుకుని కలర్ఫుల్ గా కనిపిస్తాయి, వాటిని బేసోఫిల్స్ అంటున్నారు. ఇంకోటి తటస్థ పదార్థాలు, న్యూట్రల్ మెటీరియల్ దాని మీద వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుని అవి కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏమన్నారంటే న్యూట్రోఫిల్స్ అని చెప్తున్నారు. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఈ మూడింటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. ఇవి బ్యాక్టీరియా లాంటి వ్యాధి కారకాలని అటాక్ చేసి వాటిని నాశనం చేస్తాయి. వీటిలో న్యూట్రోఫిల్స్ కి ఒక పేరు ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని చెప్తారు, చాలా ఇంపార్టెంట్. మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని వేటిని అంటారంటే ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు న్యూట్రోఫిల్స్ అని పెట్టాలి. ఇంపార్టెంట్ అండి ఇది. దీని కోడ్ ఉంటది చూడండి. న్యూట్రోఫిల్స్ లో మనకి న్యూట్రోఫిల్స్ దీనికి ఒక కోడ్ ఏంటంటే మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని చెప్పాం. న్యూట్రోఫిల్స్ ని మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అంటారు. దాని కోడ్ ఏంటంటే ఇప్పుడు పోలీసులు నెత్తిన ఏముంటుంది అంటే టోపీ ఉంటుంది. మరి ఇక్కడ న్యూట్రోఫిల్స్ లో కూడా టోపీ ఉంటుంది. చూసారు మీరు ఎప్పుడైనా? చూడండి, ఇక్కడ న్యూట్రోఫిల్స్ అన్నప్పుడు టోపీ ఉంటుంది. న్యూట్రోఫిల్స్ అని మనం తెలుగులో రాస్తే అక్కడ టోపీ అనే పదం కనిపించింది. మరి అక్కడ పోలీసులకు టోపీ ఉంటుంది కాబట్టి దీనికి కూడా టోపీ ఉంటుంది. కాబట్టి న్యూట్రోఫిల్ అనేది మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది కోడ్. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్స్. ఈ తెల్ల రక్త కణాల కేంద్రకం ఉంటుంది, దాంట్లో ఎలాంటి రేణువులు, గ్రాన్యూల్స్ అనేవి ఉండవు. దీన్ని ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి: లింపోసైట్స్, మోనోసైట్స్. లింపోసైట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి మన బాడీలో ఇమ్యూనిటీని కలిగించడానికి అవసరమైనటువంటి యాంటీబాడీస్ ని, ప్రతిరక్షకాలు అంటారు కదా, వాటిని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా టైంలో మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడానికి మనకి ఎక్కువ ఇమ్యూనిటీ కోసం రకరకాల ఆహార పదార్థాలు తీసుకున్నాం. అవి తీసుకున్నప్పుడు ఏమైతే అంటే ఈ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. లింపోసైట్స్ ఇవేం చేస్తాయంటే ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైనటువంటి యాంటీబాడీస్ ని, ప్రతిరక్షకాలని తయారు చేస్తాయి. నెక్స్ట్ మోనోసైట్స్. ఇవేం చేస్తాయంటే రక్తంలో ఉండి అనవసరమైనటువంటి పదార్థాలని భక్షించి అవి అమీబాలాగా కదులుకుంటూ వచ్చి వాటిని భక్షించి వాటిని రక్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటాయి. అందుకనే మోనోసైట్స్ కి ఏం పేరు అంటే స్కావెంజర్స్ అంటారు, ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటారు. రక్తంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కర్మాగార కార్మికులు అంటారు. పారిశుద్ధ్య కార్మికులు అనేటటువంటి ఏవి అంటే స్కావెంజర్స్ అని వేటిని అంటారంటే మోనోసైట్స్. అమీబా ఆకారంలో ఉండి భక్షించేవి అంటే మోనోసైట్స్. తర్వాత అంతర్గత పారిశుద్ధ్య కార్మికులు ఎవరు, స్కావెంజర్స్ ఎవరు అంటే మోనోసైట్స్. దీనికి కూడా ఒక కోడ్ ఉంటుందండి. స్కావెంజర్స్ మనకు తెలుసు, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు. అంటే రోడ్లని కింద మట్టిని మొత్తం శుభ్రం చేస్తూ ఉంటారు. మరి ఆ శుభ్రం చేసేటటువంటి స్కావెంజర్స్ దేన్ని శుభ్రం చేస్తారు? మట్టిని శుభ్రం చేస్తూ ఉంటారు పైన. మరి ఆ మట్టిని ఇంకో పేరుతోటి ఎంత ఇస్తారంటే మన్ను కదా. కాబట్టి మోనోసైట్స్ అంటే మన్ను అని గుర్తుపెట్టుకోండి. మోనోసైట్స్ లో మన్ను అనే పదం ఉంది, అంటే మట్టిని శుభ్రం చేస్తున్నారు. కాబట్టి ఈ మోనోసైట్స్ అనేవి ఏంటి అంటే స్కావెంజర్స్, శుభ్రం చేస్తాయి. మట్టిని శుభ్రం చేసినట్లుగా ఇవి కూడా శుభ్రం చేయటం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిందండి మోనోసైట్స్. తర్వాత మూడోది ఏంటి అంటే రక్త పలికికలు, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేవి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. ఇవి దీంట్లో కేంద్రకం ఉండదు. ఇవేం చేస్తాయంటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. అంటే శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు బ్లీడింగ్ అవుతుంటే ఆ బ్లీడింగ్ ని ఆపి రక్తం గడ్డగట్టడానికి, రక్త స్కందనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ 10th లో ఉంటాయి. తర్వాత గుండె. గుండె ఒక రోజులో 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని
20,000 కిలోమీటర్లు రవాణా చేసిద్దంట. మానవ గుండె అనేది ఒక రోజులో 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్లు పంపు చేసింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మళ్ళీ ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మనకి ఏపీలో ఉన్నటువంటి ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా తెప్పించడం జరిగిందండి. సో దీంట్లో మన సబ్స్క్రైబర్ చాలా రిస్క్ చేసి మాకు ఈ బుక్స్ 6th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ సంబంధించినటువంటివి, తర్వాత 8th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్, సెకండ్ సెమ్, 9th క్లాస్ సంబంధించినటువంటి ఫస్ట్ సెమ్ సంబంధించినటువంటి బుక్స్ అడగగానే చాలా రిస్క్ చేసి పంపించడం జరిగిందండి. ఇంకా మనకి అందుబాటులో 7th క్లాస్ సంబంధించినటువంటి 2 సెమిస్టర్స్ బుక్లు అందుబాటులో లేవు. తర్వాత మనకి 9th క్లాస్ సంబంధించినటువంటి దీంట్లో ఇది సెమిస్టర్ 1 కావచ్చు, సెమిస్టర్ 2 అనుకుంటా. 5, 6, 12 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ బుక్ పంపించడం జరిగింది. మాక్సిమం చాలా కష్టపడి ప్రిపరేషన్ కూడా ఆఫ్ చేసి ఇట్లా నా బుక్స్ తీసుకొని వాటిని నాకు పార్సిల్ చేసిన అడ్రస్ పంపించడం జరిగిందండి. సో అందరికి కూడా మీ అందరి ముందు రాంబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇంతకు ముందు నేను కొన్ని ఈ బుక్ ని కంపేర్ చేసి చెప్పడం కోసం ఏం చేశానంటే మనకి పీడిఎఫ్ లో చూసి కొన్ని కంపేర్ చేయడం అనేది జరిగింది, కానీ చాలా ఇబ్బంది అనిపించింది. కాబట్టి ఇప్పుడు బుక్ ఉండటం వల్ల మీకు 100% మీకు ఎవరు ఏం చదువుకోవాలి అట్లా ఏంటి అనేటటువంటి చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా ఇంపార్టెంట్ అండర్లైన్ చేసినటువంటి కూడా మీకు దీని నుంచి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మాక్సిమం మీకు ఇక్కడ మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏం చదువుకోవాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే 7th క్లాస్ సంబంధించినటువంటి ఒక కంప్లీట్ బుక్స్ లేవు. తర్వాత 9th కి సంబంధించినటువంటి ఈ పార్ట్ 2 బుక్ మాత్రమే ఉంది. ఇంకేమైనా మిగిలిన బుక్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఏమైనా అరేంజ్ చేయగలిగినట్లయితే నాకు అరేంజ్ చేస్తే నేను దానికి సంబంధించినటువంటి కాస్ట్ ని మీకు పే చేస్తానండి. అది కూడా మీకు ఇబ్బంది లేకపోతేనే మిమ్మల్ని మీరు రిస్క్ చేసి మీ యొక్క వాల్యుబుల్ టైం ని మీరు వేస్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది కూడా అంత సమంజసం కాదు. అందుకని మిమ్మల్ని అడగట్లేదు. సో కాబట్టి ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ రేపు క్లాస్ లో ఇంకొక నెక్స్ట్ క్లాస్ ని డిస్కస్ చేద్దాం. మాక్సిమం 9th క్లాస్ సంబంధించినటువంటి సిలబస్, తెలంగాణ, ఏపీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని, అకాడమీ బుక్ ని బేస్ చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అయిపోయినాక నెక్స్ట్ ప్రాక్టీస్ వీటిలో కూడా చేసే ప్రయత్నం చేద్దామండి. అందరికి కూడా విష్ హ్యావ్ ఏ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, జై హింద్.